స్ట్రోక్ ఉంది అని ఎలా గుర్తించాలి? బ్రెయిన్‌లో ఒక్కొక్క పార్ట్‌కి ఒక్కొక్క ఫంక్షన్ ఉంది అని. సో, కామన్‌గా స్ట్రోక్ వచ్చినప్పుడు పెరాలిసిస్ అనేది వస్తుంది. చెయ్యి కాలిపోవడం, మాట సరిగ్గా రాకపోవడం, బ్యాలెన్స్ ఉండకపోవడం. దీన్ని స్ట్రోక్ అంటాం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే స్ట్రోక్ ఎందుకు గుర్తించరు? ఎందుకు ఇమీడియట్‌గా ట్రీట్మెంట్ తీసుకోరు అంటే నొప్పి ఉండదు. మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ స్ట్రోక్లో నొప్పి ఉండదు. హార్ట్ అటాక్ అయితే నొప్పి ఉంటుంది, హార్ట్లో ప్రాబ్లం అని భయం ఉంటుంది. అందుకని హాస్పిటల్ తొందరగా వెళ్ళిపోతారు. చాలా మందికి ఇప్పుడు స్ట్రోక్ ఎస్పెషలీ ఎల్డర్లీ పీపుల్లో ఉంది. వస్తే కాలు బనికిందేమో, నొప్పి ఉందేమో అనుకొని అట్లానే వదిలేస్తారు. హాస్పిటల్కి వచ్చేసరికి బ్రెయిన్లో పర్మనెంట్ డ్యామేజ్ అయిపోతుంది. అవుట్కమ్ చాలా మారిపోతుంది. స్ట్రోక్కి ఇప్పుడు విండో పీరియడ్ ఉంది. 4.5 hours లోపు హాస్పిటల్కి తీసుకొస్తే కనుక 4.5 hours లోపల స్కానింగ్ అంతా అయిపోతే మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. కంప్లీట్ పెరాలసిస్తో వచ్చిన వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళే టైంలో కానీ డిశ్చార్జ్ అయిన 1 month కానీ నడుచుకుంటూ మామూలుగా వాళ్ళ జాబ్స్ వాళ్ళకి వెళ్ళిపోవడం అట్లా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో స్ట్రోక్ తొందరగా ఐడెంటిఫై చేసి తొందరగా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి.